ఇందులో వాస్తవం ఎంత ఉంది మరి మీరు ఎందుకంటే అందరిలోకి గెలుపు గుర్రాల వేటలో అంటే మీరు వేట అయితే మీరు కంప్లీట్ అయ్యి ఉండొచ్చు కానీ ఎవరు ఏంటనేది రివీల్ చేయడంలో ఇంకా కాస్త వెనకబడే ఉన్నారు. ఎప్పుడు రాబోతుందండి, ఎప్పుడు రివీల్ చేస్తున్నారండి లిస్ట్ ని? గుడ్ ఈవినింగ్ మేడం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. నమస్తే. రవి గారికి ఇతర మిత్రులు, మా పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి అది సహజం అమ్మ. ఇక సీట్ల విషయం అంటే సీట్లు మేము అడిగిన సీట్లు తెలుగుదేశం పార్టీ కొన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండొచ్చు, లేకపోతే కొన్నిటికి వాళ్ళ అభ్యర్థులు ప్రకటించి ఉండొచ్చు. వీటన్నిటి మీద ఒక సమన్వయం కోసం లేకపోతే వీటి మీద ఒక సమాధానం కోసం ఒక పార్టీ అధ్యక్షురాలుగా మేడం తిరుపతి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో పెద్దలతో మాట్లాడడం అనేది జరుగుతా ఉంది. అదే సమయంలో నిన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా ప్రజాగళం సదస్సు సమయంలో కూడా నేను అక్కడే కూడా ఉన్నాను. అమిత్ షా గారు, అదే మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి సంయుక్తంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నాం. అయితే ఈ పొత్తు అనేది కొద్దిమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోతే ఉండొచ్చు, కానీ పొత్తు కుదిరించిన తర్వాత పార్టీ పెద్దలు ఒకసారి చెప్తే దాని మీద బ్లైండ్ గా వెళ్ళిపోతాం మేము. అయితే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఈ మిత్రపక్షాలతో కలిసిందో అప్పుడు వైసీపీ పార్టీలో ఒక అసహనం అనేది మొదలైంది. నిన్న అంబటి రాంబాబు గారు ఏదో ఫ్లాప్ అని ఒక ఇచ్చారు, ప్రత్యక్ష సాక్షిని. నేను ఒక లక్షలాది మంది జనం వచ్చిన సభ అది. ముఖ్యంగా ఏంటంటే పోలీసులు అటర్ ఫ్లాప్ అయ్యారు. అసలు అటర్ ఫ్లాప్ అయింది ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పూర్తిగా చేసలో దిగిపోయింది. నేను ఒక 1/2 కిలోమీటర్ పోవడానికి నాకు 2 hours పట్టింది. అంటే ఎక్కడిగా ట్రాఫిక్ కంట్రోల్ లేదు. అందుకని ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ డీజీపీని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన ఎస్పీని కూడా అసలు పూర్తిగా జీవిత కాలంలో ఆయన పోలీసు బట్టలు వేసుకోకుండా కూడా ఆయన్ని పోలీసు విధులు దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎస్పీ గారు ఆ జిల్లాలో ఏ మాత్రం బాధ్యత వహించాల. కనీసం ప్రజలు ఆ ప్రజాగళం సదస్సుకు అటెండ్ అవుతా ఉంటే ఆ ఎక్కడికాడ పోలీసులు నియంత్రించకపోవడం ఒకటి. అంటే విల్సన్ గారు మీరు చెప్తున్నారు అది ఖచ్చితంగా పోలీసు వైఫల్యం ఉంది, అక్కడ డీజీపీ కానీ ఎస్పీ కానీ సరిగా విధులు నిర్వర్తించలేదు. మీరు వెళ్ళడానికి చాలా సమయం పట్టింది, ఎందుకంటే అందరినీ వీఐపీ గ్యాలరీలోంచి పంపించేశారని చాలా విన్నాము మేము కూడా. అయితే ఇది పక్కన పెడదాం సరే, దాని సంగతి. కాకపోతే అంటే అక్కడికి సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చారు కానీ అంటే ముఖ్యమైన రాజధాని అంశాన్ని కానీ పోలవరాన్ని కానీ దేన్ని టచ్ చేయలేదు. అవి మాట్లాడుంటే బాగుండేది అన్నది మీ కూటమిలో కూడా ఒక చర్చగా వచ్చింది. అది అంటే కేవలం వైసీపీ విమర్శ మాత్రమే కాదు, మీ కూటమిలో కూడా ప్రధాని దాని గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ సభ ఫ్లాప్ చేయాలని ప్రభుత్వం చేసిన కుట్రతో పోలీసులు కూడా ఒక కీలక పాత్ర వహించడం అనేది ఒక చారిత్రాత్మక తప్పిదం. ప్రజలు తండోపతండాలుగా పొలాల్లో పరిగెత్తుకుంటా వెళ్లారు, బైకుల మీద వెళ్లారు. అసలు ఎక్కడ ఇటువంటి దృష్టి నేను చూడలేదు గతంలో. అంటే గ్రౌండ్ లోకి పోకుండా ఆపారు. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే బేసిక్ గా ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో మేము ఎవరికి సీట్లు ఇచ్చినా పనిచేస్తాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా 400 ఎంపీ స్థానాలు ఎందుకు రావాలో చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం దేశం కోసం ఉంది, ధర్మం కోసం ఉంది. అదే సమయంలో మేము పోలవరాన్ని 72% గతంలో మేము తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కంప్లీట్ చేశాము. ఇప్పుడు పడకే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మేమేం పోలవరం కట్టలేదు ఆయన చెప్పలేదు. ఆఖరికి రైల్వే జోన్ కూడా 50 ఎకరాలు భూమి ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనేది కూడా స్పష్టమవుతుంది. అదేవిధంగా మేము అనేక మేళ్లు చేశాం, గతంలో చేశాము, చంద్రబాబు ఆయన హయాంలో చేసాము, జగన్ హయాంలో కూడా చేశాం. అయితే మేము చేసిన మేళ్లే బయట చెప్పరు. ఈ రోజు 11 విద్యా సంస్థలు కావచ్చు, 45 కేంద్ర సంస్థలు కావచ్చు, అదేవిధంగా 4 ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, రాజధాని నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేసినాయి. అంటే ఇక మీరు ఏదైతే కోరుతున్నారో మిగతా అన్ని అంశాల మీద కూడా 1 by 1 మాట్లాడుకుంటా వస్తాం. తర్వాత అమిత్ షా గారి సభ కూడా ఉంది, నరేంద్ర మోడీ గారు కూడా వస్తారు. అప్పుడు ఒక టోటల్ గా ఎన్డీఏ రావాలి, ఎందుకు రావాలి దాని మీదనే ప్రైమ్ మినిస్టర్ గారు ఫోకస్ చేసే అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలని ఇంతకు ముందే అమిత్ షా గారు పిలిపించారు. ఇది భ్రష్టాచార ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు నష్టం జరుగుతా ఉంది, విద్యార్థులకు నష్టం జరుగుతా ఉంది, యువతకు నష్టం జరుగుతా ఉంది, దళితుల ఆత్మగౌరవ సమస్య వచ్చింది. డాక్టర్ సుధాకర్ నుంచి కిరణ్ వరకు మరి చంపేసిన సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, 15 వర్గాల మోడీ గారు ఎందుకు మాట్లాడలేదని
విల్సన్ గారిని గురించి చెప్పమని కాదు, ఇదే ఇదే క్యాసెట్లు అన్ని ఇదే మాట్లాడతాం. క్యాసెట్లు గత 4 సంవత్సరాల నెక్స్ట్ నుంచి మీటింగ్ లో మాట్లాడతారని చెప్తున్నారండి. అవన్నీ టైపిస్ట్ మాట్లాడండి. మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గపూరిత అనేక అంశాలని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని డైవర్ట్ చేసిన చరిత్ర ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. నేను అదే చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను. 10 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకు మేము ఇస్తే ఈ రోజు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం యాంటీ ఎస్సీ, యాంటీ బీసీ, పైకి ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు, ఎన్ఎస్ఎఫ్డి, ఎన్ఎస్కేఎఫ్డి డబ్బులు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆయన ఏ ప్రస్తావించాలో అవి ప్రస్తావించారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఒక ఇమేజ్ ఉంది దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో. కాబట్టి మేము ఆల్రెడీ ఎన్డీఏ పార్ట్నర్స్ తో కలిసి పెట్టిన మీటింగ్ కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అది తెలుగుదేశం జనసేన కాదు, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అది ప్రజలను అడ్రస్ చేశాం. చేసే క్రమంలో ఇంత అపరిష్కృత సమస్యలు ఉంటే వాటిని గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. 1 by 1 మాట్లాడుకుంటూ వస్తాం. దాని గురించి ఏ మాత్రం ఆందోళన పడాల్సిన లేదు. ప్రతి ప్రశ్నకి జవాబిస్తాం. యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, అదేవిధంగా మద్యం సంబంధించి ఇక్కడ ఏం పెట్టాలో కూడా అన్నిటిని డీటెయిల్డ్ గా పెట్టాము. వాటన్నిటి మీద కూడా త్వరలో నివేదిక వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి ఎటువంటి ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ ఎలా ఇవ్వాలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎలా డెవలప్ చేయాలో దినకరన్ నేతృత్వంలో డాక్యుమెంటేషన్ తయారు చేశాము. అతను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆ విధంగా ఒక నిర్మాణాత్మక దృక్పథం తెలుతున్నారు.